పరిశ్రమల స్థాపనతోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రం డిఫెన్స్ ఏరోస్పేస్ హబ్గా రూపొందుతుందని అభిప్రాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం వట్లూరులో వెమ్ ఏరో సిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. వట్లూరు పారిశ్రామిక వాడలో 350 ఎకరాల విస్తీర్ణంలో ఏరో సిటీని ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమంలో మంత్రులు అయ్యన్న పాత్రుడు, కామినేని శ్రీనివాస్, పేతల సుజాత పాల్గొన్నారు. మేము ఆలోచించేది ఎక్కువ సీట్లు గెలవాలని ఆశిస్తాం. ఈరోజే మీరు చూస్తే బీజేపీ అయితే ఉత్తరప్రదేశ్లో 175-80% సీట్లు గెలిచే పరిస్థితికి వచ్చారు. వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది. అక్కడ కానీ ఉత్తరాఖండ్లో కానీ 5 రాష్ట్రాల్లో మీరు చూస్తే ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీని పూర్తిగా బలపరిచారంటే ఒక నమ్మకం, భవిష్యత్తు పైన ఆశ. అక్కడ ఇంతవరకు అభివృద్ధి జరగలేదు. మళ్లీ ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ పార్టీ వస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని నరేంద్ర మోడీ గారి పైన నమ్మకంతో అక్కడ బ్రహ్మాండంగా ఓట్లేశారు. ఆ సందర్భంలో మీరు ఆలోచిస్తే వెస్ట్ గోదావరి జిల్లా 2014 ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిపించిన ఏకైక జిల్లా రాష్ట్రంలో ఈ వెస్ట్ గోదావరి జిల్లా. అంత అభిమానం చూపించిన ఈ జిల్లా పట్ల నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. భారతదేశానికి అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్కి పేరు వచ్చిందంటే అది గోదావరి జిల్లాల త్యాగం, ఇక్కడ పనిచేసే రైతాంగం యొక్క కష్టాల ఫలితం. రాష్ట్రంలో అభివృద్ధి బాగా జరిగితే ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయి, సంపద ఎక్కువ వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. నేను ఈ విషయాలు మీకు ఎందుకు చెప్పానంటే వెస్ట్ గోదావరి జిల్లా నేను అన్ని పనులు చేయగలుగుతున్నాను. రోడ్లన్నీ పూర్తి చేస్తాం, త్రాగునీరు ఇస్తాం, వ్యవసాయానికి నీళ్లు ఇస్తాం, గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేస్తాం, ఏవి కావాలన్నా అవి చేయగలుగుతాం. అదే సమయంలో పరిశ్రమలు వస్తే తప్ప ఈ ఊర్లో ఉండే మీకు ఉద్యోగాలు మీ ప్రాంతంలో వచ్చే పరిస్థితి ఉండదు. ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే ఇక్కడ వెమ్ టెక్నాలజీ ఒక మంచి ఇండస్ట్రీ ఈరోజు ఇక్కడ వస్తూ ఉంది. ఒక పక్క ఏలూరు సిటీ, పక్కనే ఎయిర్పోర్టు, అదే మరి 25 కిలోమీటర్లు వస్తుంది, పక్కనే నేషనల్ హైవే. దీన్ని ఆనుకుని ఈరోజు వెమ్ టెక్నాలజీ వస్తూ ఉంది. ఇందులో కూడా యుద్ధ రంగానికి అవసరమైన మిసైల్స్ కానీ, యుద్ధ ట్యాంకులు కానీ ఇవన్నీ కూడా తయారు చేసి దీనికి వాడే అన్ని పరికరాల్లో వెమ్ టెక్నాలజీ సంస్థ ఇక్కడ తయారు చేయబోతుంది. 350 ఎకరాలు ఇచ్చాం. 3-4 సంవత్సరాల్లో 3 దశల్లో ఈ ఫ్యాక్టరీ పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే మన వెంకటరాజు గారు చెప్పినట్టు వెమ్ కంపెనీ ప్రధానంగా ఏరోస్పేస్ డిఫెన్స్ కంపెనీ. దేశ రక్షణ అవసరాల్లో ముఖ్యమైనటువంటి ఆకాశ్ కానీ, బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్స్ కానీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానీ, లైట్ కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ కానీ, సుబోయ్ ఎయిర్క్రాఫ్ట్ ప్రొడక్షన్ వంటి ప్రోగ్రామ్స్ కోసం ఈ సంస్థ ప్రొడక్షన్ పార్ట్నర్గా ఉంటుంది. ఈరోజు చూస్తా ఉంటే మనమందరం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కంపెనీని ఏ కేటగిరీలో గుర్తించారు. ఇంకొక పక్క మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో మన ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. మిసైల్స్ కానీ, బాంబులు కానీ, రాకెట్లు, ఆర్టిలరీ సిస్టమ్స్, ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ ఇవన్నీ మనమే తయారు చేసుకోవాలని. ఈరోజు వెమ్ టెక్నాలజీ అధిపతిని చూశారు. ఆయన ఒక మాట అన్నాడు, లాక్హీడ్ మార్టిన్, రేథియాన్, బోయింగ్ ఆఫ్ యుఎస్ఏ, సాఫ్రన్ ఆఫ్ యూరప్, రఫీల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా వెమ్ టెక్నాలజీని గుర్తించాయంటే ఆయన కూడా 30 సంవత్సరాల కంటే ముందు మీ మారిగానే ఏలూరులో చదువుకున్న వ్యక్తి 30 ఏళ్లలో అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చిందంటే
కష్టం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.